కల్పవృక్షపు చేరువ రత్నమయమైన సింహాసనమునందు ఇంపుగా కూర్చుండియున్నట్టి జనులకు సుఖముల కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడుముదమంది సకల లోకంబుల నేలుచు సకల భూతములందును దయకలిగి ఉండునట్టి ఓ నాథుడా, రహస్యమై పావనమైన ఒక శుభవ్రతంబును నాకు తెలుపుము అని లోకముల మేలు కోరినదై అడిగెను. అంతట ఈశ్వరుడు పార్వతికి ఇట్లనియే: ఓ పార్వతి, వ్రతములలో నెల్లా ఉత్తమమైన వ్రతమొక్కటి ఉన్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రాదులను ఒసగునది. ఈ పావన వ్రతము వరలక్ష్మీ వ్రతమనబడును. ఈ వ్రతము శ్రావణమాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారము నాడు ఆచరింపవలెను. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలంబు చెప్పెదను, ఆలకింపుము అని పార్వతికి పరమశివుడు చెప్పగా, ఆ పార్వతీదేవియు వెండియు శంకరుని చూచి, నాథ, ఆ వ్రతంబు ఏ విధితో చేయవలయును? ఆ వ్రతంబునందు ఏ దేవతను కొలువవలయును? ఆ వరలక్ష్మీదేవిని ఇంతకు ముందు ఎవరు ఆరాధించిరి అని అడుగగా, ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే: ఓ ప్రియురాలా, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావము చెప్పెదను, ఆలకింపుము. బంగారు ప్రాకారముతో కూడి బంగారు మయంపు టిండ్లతో కూడి సకల భూషణములచే సింగారింపబడిన కుండినము అను పేరుగల పట్టణమొకటి కలదు. ఆ పట్టణమందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను. ఆమె భర్తయందు భక్తి కలిగి అత్తమామలకు శుశ్రూష సల్పుచుండును. ఆమె అన్ని పనులను చేయగలది, అన్ని శాస్త్రములను చదివినది, ఎల్లప్పుడూ ఇంపుగా మాటలాడున్నది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమందు ప్రత్యక్షమై, ఓ మంగళకరురాలా, రమ్ము, నీకు మేలయ్యడు. వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణమాసంబున పున్నమకు ముందుగా వచ్చేటి శుక్రవారంబున నన్ను పూజింపుము. నీకు కోరిన వరంబు ఒసంగెదను అని చెప్పగా, చారుమతి స్వప్నమందే ఆ వరలక్ష్మీదేవి నెక్కువ సంతసముతో, జగముల కన్నింటికి నీ తల్లివి, పుణ్యస్వరూపురాలవు, శరణుజొచ్చిన వారిని కాపాడుదానవు, ముల్లోకముల వారిచే కొనియాడదగిన దానవు, విష్ణువు యొక్క రొమ్మున ఉండుదానవు అయిన ఓ దేవి, నీవెవరిని కటాక్షముతో జూతువో ఆ మానవుడే పుణ్యాత్ముడు. ఆతడే సుగుణములతో కూడినవాడు, ఆతడే కొనియాడదగినవాడు, ఆతడే ఆలుబిడ్డలు కలవాడు, ఆతడే శూరుడు, ఆతడే పండితుడు. ఓ హరిప్రియురాలా, ఇతరములేలా, ఎన్ని జన్మములలో ఎంత పుణ్యము చేసి తినో అట్లు కానిచో మీ పాదార విందముల దర్శనము నాకబ్బునా అని ఆ వరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రము చేసెను. ఆ వరలక్ష్మీదేవియు ఆ చారుమతిచే స్తోత్రము చేయబడినదై ఆ చారుమతికి పెక్కు వరంబుల నొసంగి అంతర్ధానమునుందెను. చారుమతియు స్వప్నము వచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కాంచి సూర్యోదయమైన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు తెలిపెను. బంధువులను, చారుమతి, నీ స్వప్నంబు బాగుగా ఉన్నది, మంచిది, మనమందరము అలాగే చేయుదము అని నిశ్చయించుకొని శ్రావణ పూర్ణిమకు ముందటి శుక్రవారము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండెను. వారి అదృష్టవశంబున వరలక్ష్మీ వ్రత దినము ప్రాప్తింపగా స్త్రీలు మనస్సులందు విచారము మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలు కట్టి కొత్త బియ్యముతోనూ మర్రి ఇగుళ్లతోనూ నిండిన పూర్ణ కుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిపిరి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అను శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మరియు కల్పమందు చెప్పబడిన ప్రకారము షోడశోపచార పూజలు చేసి కుడి హస్తమునకు తోరమును కట్టుకొని నేతితో చేయబడిన భక్ష్య భోజ్య చోష్య లేఖ్య పానీయాది సకల విధ పదార్థంబులను నివేదన చేసి చక్కని నిష్ఠగల ఒక ముసలి బ్రాహ్మణునికి 12 భక్ష్యములను దక్షిణ తాంబూలాదులతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానంబున తాము నివేదన చేసిన భక్ష్యభోజ్యాదులను
సకల పదార్థములతో కూడిన అన్నమును తనివితీరా భుజించిరి. తర్వాత వరలక్ష్మీ ప్రభావంబుననే చారుమతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహము వలన ముత్యాల మాణిక్యముల హారములను మెడనిండా ధరించిరి. కాలికి అందెలును రవలు చెక్కిన సొమ్ములను బడసిరి. ఇట్లు కలిమియే కాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సమృద్ధిని బడసి ఎల్లప్పుడూ అన్నదానమునందును బంధువుల పోషణయందును మిక్కిలి శ్రద్ధ గలవారలై చతురంగ బలముచే నిండిన తమ తమ గృహంబులకు జనిరి. ఓ పార్వతి, చారుమతీదేవి వలన విన్న ఆ వరలక్ష్మీ వ్రతంబు ఆ నగరమందుండువారొండొరులకు చెప్పుకొనిరి. ఓ పార్వతి, ఇది నిజము, ఇది నిజము. ఈ వ్రతంబు నాచరించుట వలన మానవుడు మేలులను బడయను. చారుమతీదేవి మూలమున మనము కోరిన కోర్కులెల్లా బడసితిమి. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంత మహిమగలది! ఆమెకు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై ఈ వ్రతంబును ఉపదేశించినదని ఆమె చెలికత్తెలు చారుమతిని పొగడిరి. ఓ పార్వతి, అది మొదలు ఈ వ్రతము వరలక్ష్మీ వ్రతంబని లోకమున ప్రసిద్ధమయ్యను. ఇది వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము. దీనిని నీకు సవిస్తరముగా చెప్పితిని. ఎవరి వ్రతమును వినుచున్నారో లేక నెమ్మదిగా ఉరుల చేత వినిపించుచున్నారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావము వలన సకల కార్యములు సిద్ధించును అని పార్వతీదేవికి చెప్పెను.